అందరికీ మరణాత. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, క్రైస్తవుల మీదకి వచ్చుచున్న శ్రమలను సహించచ్చు, భరించచ్చు, నీ యందు విశ్వాసం కలిగిన వారమే జీవించుచున్నాము. అందునిమిత్తము మా తండ్రి గారు ఒక చక్కని ఉపమాన రీతిలో ఒక ఉపదేశమును మాకు అందించారు. అది మాకెంతో ధైర్యమునిస్తుంది, మాకెంతో ఆనందమునిస్తుంది ప్రభా. అటువంటి ఉపదేశమును ఈ దినమున వివరించుకొనిచుండగా మా ఆత్మీయ జీవన వృద్ధి కలిగించుకొని, ఆత్మీయ అంతస్తుని పెంచుకొని, నూరంతల అంతస్తు గలవారమై రెండవ రాకడకు సిద్ధపడగలిగిన దీవెన దయచేయమని యేసునామమున వినయముతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవదాసయ్య గారు 4/11/1956 సంవత్సరమున ఒక అంశమును తెలియచేసినారు. దాని పేరు ఊరుకునే సింహము. మరొకసారి చదువుతాను. ఊరుకునే సింహము. ఒక వేటగాడు ఒక సింహమును వేటాడుటకు వెళ్ళెను. డప్పులు వాయించెను, అది బయటకు రాలేదు. గర్జించలేదు, అది అతని మీదికి ఎగురలేదు, దూకలేదు. సింహము మీద రాళ్ళు విసిరాను, సింహమునకు తగిలెను. అప్పుడు అది ఒక ప్రక్కకు తొలగిపోయాను, ఒదిగెను, కానీ బయటకు రాలేదు. ఆ వేటగాడు ఒక మేకను ఎరగా తెచ్చి సింహమునకు ఎరగా పెట్టినాడు, కానీ ఆ సింహము తినలేదు. ఆ వేటగాడు ఆ సింహము వద్దకు వెళ్ళాను. అతనిని ఆ సింహము ఏమీ అనలేదు, ఊరుకొనెను. అతడు దానిని తుపాకీతో పేల్చి చంపెను. వేటగాడు సింహమును తుపాకీతో పేల్చి చంపెను. ఏమియు అనని సింహమును వేటగాడు చంపుటలో గొప్పతనమేమున్నది? అతని మీదకి ఉరికితే, అప్పుడు దానిని చంపితే అతనికి గొప్పతనము వచ్చును. అలాగుననే క్రీస్తు ప్రభు ఆయన ఎంత దేవుడెనను మనుషుడనిపించుకొనవచ్చెను. ప్రజలు ఈయన దేవుడి కాదు, వట్టి మనిషిని ఆక్షేపించరి. నేరము లేనిదే నేరస్తుడు అనిపించుటకు ఆయన సిద్ధపడెను, తరుమబడుటకు సిద్ధపడెను. రాళ్ళు విసురుచున్నాను, ఆయన సిద్ధముగా ఉండెను. అవమాన పాలవుటకు సిద్ధపడెను. దయ్యము పట్టిన వాడిని అనిపించుకొనుటకు సిద్ధపడెను. లోకాధికారుల వల్ల తీర్పు పొందుటకు సిద్ధపడెను. బంధింపబడుటకు సిద్ధపడెను, చంపబడుటకు సిద్ధపడెను, సమాధి చేయబడుటకు సిద్ధపడెను. ఇటువంటి ఆయనను చంపుటలో శత్రువుల యొక్క గొప్పతనము ఏమున్నది? ఆయన ప్రభావ శక్తులు చూపినప్పుడు, ఎదుర్కొన్నప్పుడు వారు చంపితే వారి గొప్పతనము కనబడును. ఊరికనే వారిని చంపితే ఏమీ గొప్పతనము? అలాగుననే ఒక చెంప మీద కొడితే రెండవ చెంప తిప్పే క్రైస్తవులను హింసిస్తే శత్రువుల యొక్క గొప్పతనము ఎట్లు కనబడను? అలాగే ఒక చెంప మీద కొడితే రెండవ చెంప త్రిప్పే క్రైస్తవులను హింసిస్తే శత్రువుల యొక్క గొప్పతనము ఎట్లు కనబడను? ఊరుకునే క్రైస్తవుల మీద కర్రలతో, రాళ్లతో, కత్తులతో, తుపాకులతో వచ్చినప్పుడు క్రైస్తవులు ఊరుకున్నారు కనుక ఊరుకునే వారిదే జయము కానీ హింసకులదు అపజయమని గ్రహించుకొనవలెను. ముఖ్యముగా ఇండియా దేశ క్రైస్తవులను హింసించుట, గెలుచుట సులువే. ఇండియా దేశ క్రైస్తవులను హింసించుట, గెలుచుట సులువే. ఎందుకనగా వారన్నిటికీ ఊరుకుంటారు. ఇండియా దేశ క్రైస్తవులు అన్నిటికీ ఓర్చుకుంటారు. అయితే ఆయుధములతో నిలవబడితే, పశ్చిమ ఖండ క్రైస్తవులతో పోట్లాడి గెలిస్తే గొప్పతనము కావచ్చును అని దేవదాసయ్య గారు ముగించారు. కనుక
విశ్వాసులైన వారందరూ కూడా, హింసింపబడుచున్న వారందరూ కూడా ఊరికనే సింహాలుగా దేవదాసాయి గారు వర్ణించారు. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, హింసలకు భయపడక నిలబడినటువంటి ఆది క్రైస్త సంఘము వారు దేవుని మహిమను పొంది ఉన్నారు. అలాగుననే హింసలకు భయపడక నేటి కాలంలో కూడా అనేక క్రైస్తవులు నిలవబడుతున్నారు. ఇది దేవుని యొక్క కృప అయినది. దేవుని మాటను అనుసరించుచున్నాము కనుక భయపడక నిలవబడి ధైర్యముగా హింసలను ఎదుర్కొనగలిగిన దీవెన మహాశక్తిమంతుడైన దేవుడు ప్రతి విశ్వాసికి అందించును గాక. ఆమెన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. అందరికీ మరణాత.